స్మార్ట్ సిటీ విశాఖపట్నం కేంద్రంగా 16వ జాతీయ గిరిజన యువ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు నెహ్రూ యువజ కేంద్ర ఉమ్మడి విశాఖపట్నం జిల్లా యువ అధికారి గొర్లె మహేశ్వరరావు తెలిపారు. నగరంలోని గీతం యూనివర్సిటీ వేదికగా డిసెంబర్ 6 నుండి 12వ తేదీ వరకు జాతీయ గిరిజన యువ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్, కన్కర్, మొహల్లా జిల్లాలు, ఒడిశాలోని కందమల్, కలహండి జిల్లాలకు చెందిన 200 మంది గిరిజన యువతీ యువకులు పాల్గొంటారని చెప్పారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయ సహకారాలతో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర సంఘటన ద్వారా గిరిజన్ యువ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. వారం రోజుల పాటు జరిగే ఈ గిరిజన యువ సమ్మేళనంలో పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా గిరిజన సంస్కృతి, ఆచారపు అలవాట్లు, భాష, విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై ఉపన్యాసాలు ఉంటాయని వివరించారు. సమ్మేళనంలో భాగంగా 2 రోజుల పాటు నగరంలోని సందర్శనీయ స్థలాలు, పరిశ్రమలు, ఆధ్యాత్మిక కేంద్రాలను గిరిజన యువతకు చూపిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయ సహకారాలతో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర సంఘటన ద్వారా ఈ గిరిజన యువ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. గిరిజనాభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, వాటి అమలు తీరును కూడా ఈ సమ్మేళనంలో వివరిస్తున్నట్లు మహేశ్వరరావు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జి మహేశ్వరరావు, జిల్లా యువ అధికారి, నెహ్రూ యువ కేంద్రం, కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ. భారత ప్రభుత్వం, కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ, భారత హోంశాఖ రెండు సంయుక్తంగా 16వ గిరిజన యువ సమ్మేళన కార్యక్రమాన్ని, జాతీయ స్థాయి కార్యక్రమాన్ని విశాఖపట్నం నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు విశాఖపట్నం గీతం యూనివర్సిటీ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఒడిశా నుంచి 2 జిల్లాలు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి 2 జిల్లాలు, మొత్తం 200 మంది యువత యువకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనున్నారు. మన యొక్క దేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలను వాళ్ళకి తెలియపరిచే విధంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది.